ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వీల్ స్మార్ట్ వారి దసరా ఆఫర్ త్వరపడండి. వీల్ స్మార్ట్. మీకు నా తరపున మా సుమన్ టీవీ యాజమాన్యం తరపున కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే సర్వీస్ ఓరియంటెడ్ మీద మీకు ఎక్సలెన్స్ అవార్డు యూకే గవర్నమెంట్ ఇస్తుంది. ముందుగా మీకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మీరు ఇలాంటి అవార్డు ఎన్నో అందుకోవాలి. ఎలా అనిపిస్తుంది మీకు అసలు అవార్డు తీసుకోవడానికి? అవార్డు తీసుకోవడం అనేది చాలా గొప్ప అనుభూతి. చాలా హ్యాపీ అయింది నాకు. మా ఎమ్మెల్యే గారికి అవార్డు వచ్చింది కదా, మా జిల్లా ఎమ్మెల్యేకి అనేసి. హిందువులంతా కూడా ఒక భయాందోళనకు గురవుతున్నారు, ఒక ఆవేదనలో ఉన్నారు, మనోవేదనకు గురవుతున్నారు. హిందూ సాంప్రదాయాన్ని పాటించడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే ప్రసాదాలకు వాడే నెయ్యి కల్తీ జరిగింది. మొత్తం జంతు అవశేషాలు, జంతు కొవ్వుతో కూడుకున్న నెయ్యిని తయారు చేశారు అనేది ఒక పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. దాని మీద అధికార పక్షం మీరు కూటమి కావచ్చు, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఏంటి అసలు ఈ లడ్డూ ప్రసాదం గురించి ఒక ఎమ్మెల్యేగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజుల్లో మనం చాలా విన్నాం. డెకరేషన్ తిరుమల కొండకు చేసే డెకరేషన్లో కూడా ఒక వేరే మతానికి సంబంధించిన డెకరేషన్ చేశారనేది కూడా విన్నాం. అంటే జగన్ రెడ్డికి ఉన్న దానిపైన. అలాగే ఏదైతే ఉందో వాళ్ళు పరిపాలన చేసినది అక్కడ మీరు ఎవరిని చూసినా ఒక 5 మంది మాత్రమే పరిపాలన చేశారు. అక్కడ ఎవరు పరిపాలన చేశారు? ఒకరు ధర్మారెడ్డి గారు, మన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మరి పోతే జగన్మోహన్ రెడ్డి, ఇలా వీళ్ళు పరిపాలన చేశారు తప్ప టీడీటీని ఇంకెవ్వరూ పరిపాలన చేయలే. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో వాళ్ళు ఏదైతే ఉందో జంతువులు కొవ్వు కలిపిన దానికి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా వాళ్ళు కొవ్వు కలిపారు దాంట్లో. నిజంగా మా అలాంటి హిందువులు మనోభావాలను దెబ్బతీశారు. చాలా బాధాకరం ఇది. ఇలాంటి వాళ్ళని మనం కఠినమైన శిక్ష విధించాల్సింది నా కోరిక. ఓకే, మీరు బాగా చెప్తున్నారు. కూటమి నాయకులంతా కూడా ఖండిస్తున్నారు దీన్ని. కానీ ఇంతవరకు ఎవరి మీద కేసులు బనాయించలేదు. ఇదంతా కూడా 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అమలు చేయలేక రాజ్యసభ సభ్యులను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులను కొనుగోలు చేస్తున్నారు. అది పక్కదారి పట్టించడానికి, 6 గ్యారెంటీలను అలా పక్కదారి పట్టించడానికి, ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా పక్కదారి పట్టించడానికి ఈ లడ్డూ వ్యవహారాన్ని, ఈ నెయ్యి వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం అనేది వైసీపీ నాయకుల యొక్క ఆరోపణ. ఇంత తప్పు చేసి కేసులు పెట్టమనండి, ఎవరి మీద కేసులు పెట్టమనండి అంటున్నారు కదా. కేసు పెడితే వాళ్ళు తప్పించుకునేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దానికి అన్నీ మొత్తం ఒక నిర్ధారణ చేసి ఒక కొలిక్కి తీసుకొచ్చి ఆల్రెడీ నిర్ధారణ అయింది. అది ఆ లడ్డూలో కొవ్వు పదార్థాలు కలిపారని, ఎక్కడ ఏమేమి సందర్భాల్లో కలిపారు, ఎలా కలిపారు అనే దాని మీదనే జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే మీరు అడుగుతున్నారో వాళ్ళపైన కేసులు కూడా పెడతారు. వాళ్ళు అంత ఈజీగా వదలరు. వాళ్ళతో పాటు ఏదైతే ఈ 5 మందిని చెప్పానో 5 మంది మీద కూడా కఠినమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొని తీరుతుంది. అది ఊరినే అట్లా వదిలేసి ఏదో చంద్రబాబు నాయుడు చాలా గొప్ప నాయకుడు. మీరు ఇంతవరకు కూడా ఏది కూడా అనవసరమైన ఆరోపణ ఎప్పుడు కూడా ఎవరి మీద చేయలేదు. అంటే అంత పెద్ద తిరుమల దేవస్థానం మీద, భక్తుల మనోభావాల మీద ఒక నాయకుడు, అంటే 74 ఏళ్ళ వయసులో ఉన్న ఒక నాయకుడు, గొప్ప నాయకుడు చెప్తున్నా అంటే అది నిజంగా అందరూ కూడా అది నమ్మాల్సిందే. ఆయన ఎప్పుడు కూడా అవసరం లేదు ఒక దేవుని పైన అబద్ధాలు చేసి రాజకీయం చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు కానీ ఎన్డీఏ కుటుంబం కానీ అసలు లేదనేది నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి అని అంత పట్టుబడుతున్నారు. ఎందుకంటారు? అది మన చట్టంలో ఉంది కదా, హిందూ కొత్తగా రావడం లేదు కదా. ఆయన చాలా సార్లు వచ్చారు తిరుమలకి, ఇప్పుడు వచ్చి మళ్ళీ డిక్లరేషన్ ఇవ్వడం వల్ల వచ్చే లాభం ఏంటి అసలు? అవును, గత ప్రభుత్వం 5 ఏళ్ళు ఆయనే పరిపాలన. ఆయన మీరే చూశారు, చీకటి రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఎవరు మాట్లాడడానికి లేదు, వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడడానికి లేదు. అందుకోసమే ప్రజలు ఆ తీర్పు ఇచ్చారు. ఇప్పుడు అంటే ఆ తీర్పు అనేది చిన్న తీర్పు కాదు. మొత్తం అంటే 164 స్థానాలు ఎన్డీఏ కూటమికి వచ్చాయి. వాళ్ళకి 11 స్థానాలకు పరిమితం చేశారంటే పూర్తిగా చీకటి పరిపాలన పూర్తిగా కొంతమంది చేతుల్లోనే ఈ ప్రభుత్వం నడిచింది.